విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వెనసొంపు ఈ పాఠం యొక్క రచయిత పరిచయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం రచయిత సామల సదాశివ గారు. సామల సదాశివ గారు రచయిత మాత్రమే కాదు, అనువాదకుడు. అంతేకాదు తెలుగు పాఠకులకు హిందుస్థానీ సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఈయన సామల సదాశివ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలంలో తెలుగుపల్లెలో జన్మించాడు. ఈయన పుట్టింది తెనుగుపల్లె అనే గ్రామం. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. అంటే రచయితే కాదు, అనువాదకుడు కూడా. ఈయన తల్లి చిన్నమ్మ, తండ్రి నాగయ్య. ఈయన 11/5/1928 సంవత్సరంలో జన్మించారు. 7/8/2012 సంవత్సరంలో మరణించడం జరిగింది. అంతే మాత్రమే కాదు, మరి 9వ తరగతికి ఉపవాచకంగా ఉన్నటువంటి కుమ్రం భీం జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా అందించడం జరిగింది. ఈయన నిత్య విద్యార్థి, నిత్య చైతన్యశీలి. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అంజద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. సదాశివ గారి రచన శైలి మరి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా ముచ్చట్ల రూపంగా ఎంతో చక్కగా ఉంటుంది. ఎందరో తెలుగు కవుల గురించి ఉర్దూలో రచనలు చేశారు. ఉర్దూలోని ఉన్న కవుల గురించి తెలుగులోనూ ఈయన రచనలు చేశారు. సంగీత కచేరీలకు కూడా ఎక్కువగా వెళుతూ ఉండేవారు. అంటే ఈయన రచయిత, అనువాదకుడు, మరి సాంస్కృతిక వారధిగా కూడా. ఈయన హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి మంచి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు.